అనట్లా. సరే, కోర్టు అనుమతులు తీసుకొని కట్టారు, కానీ ప్రసాద్ గారు ఇప్పుడు ఏంటి ఇంతగా ఆయనకి ఇస్తున్నారా లేదా, అదేమన్నా తెలిసిందా మీకన్నా? మీరు గవర్నమెంట్కి చాలా దగ్గర. 2 విషయాలు తప్ప మిగిలినన్ని మాడతారు వాళ్ళు. ఎందుకు మాడతారంటే, ఒకటి రుషికొండ హ్యాండ్ ఓవర్ చేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి రిజిస్టర్ చేస్తారా అన్నది చెప్పరు. అలాగే అమరావతికి ఇంకా ల్యాండ్ పూల్ చేస్తామని నా దగ్గర మీరు అన్ని నా డిబేట్లు చూడండి, ఒక గజెట్ దాని మీద ఇప్పించండి. నా దగ్గర రైతులు పాపం స్వచ్ఛందంగా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా నేను చంద్రబాబు గారిని కలిసి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే శాశ్వత గజెట్ ఇప్పించండి అంటే, మోడీ గారితో ఈయన మళ్ళీ మాట్లాడారు అంటే 11 నెలలు బట్టి మాట్లాడట్లే. అంటే గజెట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ దేర్. ఇంకా అమరావతి అంబిగ్యూటీలోనే ఉంది ఈ 11 నెలల పొద్దైనా. ఎందుకంటే మీరు నేను రైతులు అడిగింది అదే. ఈ విషయం తప్ప, ఆ ఒకటి తప్ప అన్నది తప్ప అని మాట్లాడతారు. ఎందుకంటే ఈరోజు 3 రాజధానులు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గోల. ఇవాళ వీళ్ళు వచ్చిన వెంటనే శాశ్వత పరిష్కారం, మళ్ళీ చెంబు నీళ్ళు, ఇందాక మీరు అన్నారు చూడండి, మళ్ళీ చెంబు నీళ్ళు మట్టి మళ్ళీ తీసుకొచ్చి మనమానం పోయడమే తప్ప ఒక్కటి పనికొచ్చిన పని ఉండదు. ఇది వస్తూనే మీరు గజెట్ పట్టుకొని రండి సార్. ఇది మాత్రం జరగదు. ఎందుకంటే విభజన హామీల్లో శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది దానికి విరుద్ధంగానే అన్ని సొంత పెత్తనాలే. ఈ సొంత పెత్తనాలకి మళ్ళీ అథెంటికేషన్ ఉండదు. ఎవరైతే ల్యాండ్లు ఇచ్చారో వాళ్ళే బాధపడాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సార్, మీకు నేను చిన్న విషయం చెప్తాను. ఇక్కడ విష్ణుకుమార్ రాజు విషయం తర్వాత చెప్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, ఎవరు కాంగ్రెస్ సాయంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ శంషాబాద్లో ఓపెన్ అయింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్, నాకు తెలిసి ప్రఫుల్ పటేల్ స్పాన్ ఆఫ్ 100 మూయించేసాడు ఇది. అండ్ రేడియస్ ఆఫ్ 30 కిలోమీటర్స్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటాయి. అంటే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిపోద్దా? వాట్ ఈస్ దిస్? దానికి ల్యాండ్ ఎక్విషన్స్ ఓ పక్క నానదెప్పలు పడుతూ ఇక్కడ అమరావతిలో కొత్త ప్రపోజల్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే పల్లెనుడు ఏదో తలగొరిగాడు అంటారు చూడండి, అలాగే 2 ఎకరాలు తక్కువ 1,00,000 ఎకరాలండి. బహుశా ప్రపంచం మొత్తం మీద ఈయన 2 ఎకరాలు తక్కువ 1,00,000 ఎకరాలున్న రాజధాని ఇది, ఎక్సెప్ట్ న్యూయార్క్ తర్వాత. న్యూయార్క్ 4 లక్షల ఎకరాలు, ఇదేమో 1,00,000 ఎకరాలు. సరే సార్, మీరు 1,00,000 కాదు 5 లక్షల ఎకరాలు తీసుకోమనండి. ద ప్రైమరీ మోటో అన్ ఎగ్జిస్టింగ్ 34,000 acres విచ్ హాస్ బీన్ ఎక్వైర్డ్. దాని మీద మీరు ఏం చేశారో చెప్పమంటే అది తప్ప అని మాడుతూ కనీసం అది అమరావతి శాశ్వత రాజధాని గజెట్ కూడా తేకుండా మళ్ళీ కొత్త పూలింగ్ అంట, లేకపోతే అవ్వదు. అదర్వైజ్ ఇట్ విల్ స్టే యాజ్ ఎ మున్సిపాలిటీ అంట. ఏం సార్, వెనకబడిన జిల్లాలు కాంగ్రెస్ భిక్ష వేసింది మాకు. ఏమని 7 జిల్లాలని వెనకబడిన జిల్లాల కింద ఇచ్చి 350 కోట్లు అని అగ్రిగేట్ 10 years రావాల్సింది. ఎంత సార్ అది? 300-500 కోట్ల పైచిలక. ఒక్క జిల్లాకు వచ్చిన పాపన వచ్చినట్టు లటక్కన పోయింది. వీళ్ళ గవర్నమెంట్ అది. సో ఇవన్నీ మీటి మీద డిబేట్ పెట్టమంటే అది చెప్పరు. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గంట మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పర్సన్ ఇన్ ద ఎర్త్ ఈజ్ విష్ణుకుమార్ రాజు. పొద్దున్న టీ తాగి ఓ మాట మాడతాడు అసెంబ్లీలో, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఓ మాట మాడతాడు, కోపం వస్తే సాయంత్రం ఇంకో మాట మాడతాడు. దేనికి పంతం ఉండదు. ఆ నియోజకవర్గంలో ఏదైనా పెద్ద తీసిమార్కాల పనులు ఉన్నాయని చెప్పి వీళ్ళు నియోజకవర్గంకి వెళ్తారా? ఇదేంటంటే జస్ట్ ప్రిటెన్షన్ అన్నమాట. అది క్లబ్బు దాని యాక్టివిటీలో వాటాల దగ్గర తేడాలు ఇవి ఏముండవు. ఇంతకన్నా వీళ్ళకి అంతకన్నా నియోజకవర్గం మీద చిత్తశుద్ధి, కమిట్మెంటు, ఇది నా నియోజకవర్గం, ఇది నీ నియోజకవర్గం, ఇవన్నీ ఏంటంటే భూముల వ్యాపారం. మీరు ఇందాక అన్నట్టుగా గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు జుట్లు పీక్కుని జీవితాంతం చచ్చి మన మొహానికి 2 సిట్లు వేసి అవుట్కమ్ చెప్పండి అంటే ఇప్పటికీ లేదు. ద బెస్ట్ లాబీస్ట్ కాంట్రాక్టర్ దగ్గరికి గంటా శ్రీనివాసరావుని మించిన లాబీస్ట్ లేడు. లోకేష్ గారి దగ్గర ఇందాక అన్నాడు విజయ్ బ్రహ్మాండం చెప్పాడు, మీ డాడీ బ్యాచ్ కాదు నా బ్యాచ్ కాదు మధ్యలో ఉండిపోయారండి అని అశ్రద్ధ వహించిన గంటా శ్రీనివాసరావు ఏం చేయాలో తెలియక ఒక ఫ్రస్ట్రేటెడ్ సోల్ కింద ఉన్నారు. ఎందుకంటే లక్కీ మస్కెట్ ఒకటి ఏ ప్రభుత్వంలో మినిస్ట్రీ పదవులు తీసుకోవడం అలవాటైపోయి ఇప్పుడు అది లేకపోయేసరికి ఏమవుతుందంటే ఫ్రస్ట్రేటెడ్ సోల్. ఇది మీరు గమనించండి. సో ఎక్కడికక్కడ ఇవి ఏంటంటే పైకి నువ్వు కొట్టినట్టు నేను గిల్లినట్టు, ఇక్కడ ఏదో రాజకీయం తప్ప అనేది కాంట్రాక్టర్లు అంటున్నారు. ఇందాక మీకు మాట చెప్తాను సార్, మిత్రుడు చెప్పినట్టు A1, A2, A3 అని కాంట్రాక్టర్ ప్రొఫైల్ ఉంటాయి చూడండి. వీటిలో వైటల్ రోల్ ప్లే చేసింది ఏంటంటే క్యాస్ట్. ఈ గవర్నమెంట్కి సంబంధం లేదు. ఎక్కడో దగ్గర క్యాస్ట్ ఈక్వేషన్స్ లాబ్ చేసుకుంటూ హ్యాపీగా పని కానిచ్చుకుంటున్నారు. ఆయన మెగాకృష్ణారెడ్డిది ఒకటే చెప్పారు, ఏ కాంట్రాక్టర్ అయినా ఇంక్లూడింగ్ రిలయన్స్ వారితో సైతం బీజేపీకి ఎంత ఇవ్వాలో కాంగ్రెస్కి ఎంత ఇవ్వాలో ఇట్ ఈస్ ఆల్ డిసైడెడ్ ఫ్యాక్టర్స్. అదాని లాంటి ఇది ఇంకా భయంకరమైన డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ ఎవరు మట్టుగారు అచ్చని పచ్చపోసు కబుర్లే, వీరికి సంబంధం లేదు. ఈ ఉర్సా భూముల సంగతి ఏంటంటే ఇప్పుడు దాని మీద నా ప్రభుత్వం వాళ్ళని అడిగితే విజయ్ కిరణ్ దగ్గర నో ఆన్సర్. ప్రభుత్వం ఇంతవరకు బయటకు వచ్చి మాట్లాడారు. నిన్న పట్టాభి ప్రెస్ మీట్ పెట్టాడు, కొన్ని విషయాలు చెప్పాడు. మీకు ఒక విషయం చెప్తున్నాను, జీవో ఇప్పుడు వాళ్ళు కనుక స్మార్ట్నెస్ యూజ్ చేసి ఏమైనా నిన్న ఆయన చెప్పిన ప్రవచనాల్లో 50 లక్షలు కోటి రూపాయలు ఏవో చెప్పుకొని వచ్చాడు ఆయన. ఈ జీవోని కనుక బయట పెడితే ఒరిజినల్ జీవో ఏదో ఉందో ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ రక్కస్.
రహస్య జీవోల ప్రాతిపదిక మీద మూడో కంటికి తెలియకుండా కాకులపాళ్ళు 50 ఎకరాలను ఒక బ్రాండ్ క్రియేట్ చేసి టీసీఎస్ పక్కన 10 లక్షల మూలధనం ఉన్నాడు స్పాన్ ఆఫ్ 2 months 6 daysలో. ఇది నేషనల్ వైడ్ ఒక బర్నింగ్ ఇష్యూ కింద నడుస్తుంది సార్ అది. మీకు ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్పనా, టీసీఎస్ ఇప్పటి నుంచి ఒక సౌండ్ ఇవ్వలే, ఒక ట్వీట్ ఇవ్వలే. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సౌహృదయంతో మాకు 99 పైసలకే ల్యాండ్ ఇచ్చింది అని సౌహృదయం చాటుకోవాలి కదా. వాళ్ళు ఎకరం 10 కోట్లు పెట్టినా కొనుక్కొని తీసుకుంటారు. నో దట్ ఈస్ సెకండరీ సార్. ఇప్పుడు మీ ఐ డిడ్ ఎ ఫేవర్ టు యూ, ఆబ్వియస్లీ రిటర్న్ ఆన్ దిస్ థింగ్. ఏం సార్ మీరేం చెప్పండి, థ్యాంక్స్ నోట్ అని ఉంటుందా? 12,000 టీసీఎస్ నుంచి ట్వీట్ ఎందుకులే, ఇది గమనించండి ఫస్ట్. నార్ ఎ ట్వీట్ ఫ్రమ్ టీసీఎస్ యాజ్ పర్ దిస్ పర్టికులర్ జియో ఇస్ కన్సర్న్. ఎస్, దిస్ ఈస్ వాట్ ద అథెంటికేటివ్ జియో విచ్ వాజ్ ఇష్యూడ్ అట్ ద కాస్ట్ ఆఫ్ 50 lakhs. ఆర్ నేను పట్టాభి చెప్పిన ప్రవచనాల ప్రకారం అని చెప్పుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ జస్టిఫైడ్ యాక్ట్. బట్ అన్ఫార్చునేట్లీ నార్ టీసీఎస్, విజయ్ కిరణ్ మీరు కూడా గమనించండి, టీసీఎస్ కృతజ్ఞత చెప్పలేదు ప్రభుత్వానికి. నేషనల్ మీడియాలో లోకేష్ గారు అడ్రస్ చేసిన తర్వాత కూడా టీసీఎస్ హెస్ నాట్ అటర్డ్ ఈవెన్ ఎ సింగిల్ థ్యాంక్స్. ఇట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే పక్కన ఉన్న కోతవేట దూరంలో ఇన్ఫోసిస్లు కానీ వీటికి ఎవరికి ఎంత తక్కువ ప్రైసింగ్ ఇవ్వాలి, అట్లీస్ట్ దార్ ఇన్ ల్యాక్స్. ఎవరి దగ్గర ఎందుకంటే అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్కి ఏంటంటే ఆర్మీ వాళ్ళకి ఒక 4 డిఫెన్స్ వాళ్ళకి ల్యాండ్లు ఇచ్చారు అట్ ద కాస్ట్ ఆఫ్ ల్యాక్స్. మార్కెట్ రేట్ తీసుకున్నారా? ఆర్మీ దగ్గర ₹1 కోటి తీసుకున్నారు. దిస్ ఆర్ ఆల్ ప్రూవెన్ థింగ్స్. ఇండియన్ ఆర్మీ దగ్గర ₹1 కోటి తీసుకున్నారు. దాని మీద నేను చెప్తాను సార్. ఆర్బీఐ దగ్గర తీసుకుని ₹1 కాదండి, ఇండియన్ ఆర్మీ ఎకరాకి 4 కోట్లు. ఇండియన్ ఆర్మీ దగ్గర ₹1. Yes. ఈ ఇచ్చినటువంటి కంపెనీ లిస్ట్ అయితే న్యూ ఇన్సూరెన్స్ ఇండియా ₹4 కోట్ల ఎకరం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 4 కోట్ల ఎకరా, గెయిల్ 4 కోట్ల ఎకరా, ఇండియన్ బ్యాంక్ 4 కోట్ల ఎకరా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 4 కోట్ల ఎకరా, ఎల్ఐసి 4 కోట్ల ఎకరా, ఎస్బీఐ 4 కోట్ల ఎకరా, ఆంధ్ర బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, యూనియన్ బ్యాంకు, రైల్ ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ వారికి వీరందరికి కూడా 2017 జూలై 21 జీవో నెంబర్ 281 ప్రకారం 4 కోట్లు ఎకరా చొప్పున 8 ఎకరాలు ఇచ్చారు. విత్ లిస్ట్ ఉంది. నా ఉద్దేశం ఏంటంటే 2017లో అమరావతిలోనే ఎకరా 4 కోట్ల రూపాయలకి ప్రభుత్వ రంగ కేంద్ర రంగ సంస్థలకి విక్రయించినప్పుడు మహావిశాఖ నగరంలో ఋషికొండ లాంటి ప్రాంతంలో ఎకరా 30,000 గవర్నమెంట్ రేట్ రెసిడెన్షియల్ అయితే దానికి ప్లస్ 18%, 16%, 11% మొత్తం కలిపి గజు 50,000 గవర్నమెంట్ వాల్యూ, కమర్షియల్ పర్పస్ అంటే 3 రెట్లు మార్కెట్ వాల్యూ ఉంటుంది. అంటే గజు ₹150,000 ఉండేటటువంటి భూమిని 99 పైసలకి 21.16 ఎకరాలకు కేటాయించారు టీసీఎస్ కి. అదే యాక్చువల్లీ తప్పు. ఎందుకంటే ఒక్కసారి విశాఖపట్నం తాలూకా ఇదంతా కూడా కొలాప్స్ అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. సార్ రియల్ ఎస్టేట్ కోసం కాదు ప్రభుత్వం ఉంది, ప్రజా సంక్షేమం కోసం, ఉద్యోగ కల్పన కోసం అంటారు. దాని గురించి కూడా మాట్లాడితే టీసీఎస్ కి ఏడాదికి 45,000 కోట్ల పైన ఆదాయం ఉంటున్నట్టు అధికారికంగా మీరు గూగుల్లో వికీపీడియాలో చెక్ చేస్తే తెలుస్తుంది. ఓకే, టీసీఎస్ కి మీరు 21.1 ఎకరా 99 పైసలకి ఇచ్చారు. మీ ఉదాసీనతకి 100 కోట్ల నమస్కారాలు, తప్పేం లేదు. మీ పరంగా నేను కూడా ఓకే అంటాను. మరి ఇప్పుడు వర్షా అనే కంపెనీకి మీరు 60 ఎకరాలు కేటాయిస్తున్నారు. ఆ 60 ఎకరాలు అంటే వర్షాకి కూడా ఏడాదికి 50,000 ఉన్న టీసీఎస్ కి మీరు 21 ఎకరం ఇచ్చినప్పుడు దీనికి 60 ఎకరాలు ఇస్తున్నారంటే వర్షాకి ఏడాదికి 150,000 కోట్ల ఆదాయం ఉండాలి కదా. టీసీఎస్ ఇస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ వాళ్ళందరికీ ఒక్క నిమిషం రాజీవ్ గాంధీ గారు, ఒక్క నిమిషం, వాళ్ళందరికీ ఈయనకి ఉత్సాహకి ఉన్న తేడా ఏంటంటే వాళ్ళెవరూ కూడా కేశినేని చిన్ని గారి క్లాస్మేట్స్ కాదు. ఈయన క్లాస్మేట్ సార్ 20